నమస్కారం. స్మార్ట్ ఫోకస్ లైఫ్ ఛానల్కి స్వాగతం. ఉదయం సూర్యుణ్ణి చూసి నమస్కారం పెట్టే రోజులు పోయి ఫోన్ రింగ్ అయితే చాలు గుండె పగిలే అంత భయం వేస్తోందా? రాత్రి పడుకోబోతుంటే మీ కళ్లవెదురుగా ఉండే సీలింగ్ వైపు చూసి ఈ అప్పుల ఊపిలోంచి ఎలా బయటపడతారు, అసలు బయట పడతానా లేదా అనే ఆలోచన మీకు కలిగినప్పుడు మీకు నిద్ర అస్సలు పడుతోందా? అప్పు అనేది కేవలం జేబుకు సంబంధించింది కాదు, అది మనసుకు సంబంధించింది. అప్పు మనిషిని ఆర్థికంగా కంటే మానసికంగా ఎక్కువ కృంగదీస్తుంది. నలుగురిలో అందరి ముందు తల ఎట్టుకునే తిరిగే మనిషిని తనలో తానే కుమిలిపోయేలా చేస్తుంది అప్పుల బాధ అనేది. ఒక సైలెంట్ కిల్లర్ లాంటిది. బయటికి నవ్వుతున్నా లోపల మాత్రం ఏదో తెలియని బరువు గుండెలమీద కూర్చుని ఊపిరాడకుండా చేస్తుంది. ఈరోజు ఈ వీడియోలో అప్పు అనే సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి అనేది కాకుండా మానసికంగా దాన్ని ఎలా చేయించుకోవాలో ఈ వీడియోలో ఒక చిన్న కథ ద్వారా ప్రారంభిద్దాం. మరి మీరు ఆలస్యం చేయకుండా మాకు మా ఛానల్కి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాము. ఒక ఊర్లో రవి అనే వ్యాపారి ఉండేవాడు. అతను చాలా నిజాయితీపరుడు, కష్టపడే మనస్తత్వమున్నవాడు. ఒకప్పుడు తన వ్యాపారం చాలా బాగా సాగేది. ఊరిలో అందరూ ఆ రవిని బాగా ఆదరిస్తారు, అలాగే గౌరవిస్తారు. కాని జీవితం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదా. అనుకోని పరిస్థితులలో వ్యాపారం బాగా నష్టపోయింది. అదేవిధంగా ఇంట్లో కూడా అందరికీ ఆరోగ్య సమస్యలు ఏర్పడ్డాయి. అప్పుడు రవికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు రవి అప్పులు చేయవలసి వచ్చింది. ఆ అప్పులు రవికి మొదట్లో చిన్న చిన్న అప్పులే కదా తీర్చేయగలరు అని చాలా ధైర్యంగా ఉండేవాడు. కాని ఆ చిన్న చిన్న అప్పులే వడ్డీలు పెరిగి అవి పెద్దవిగా అసలు రవి ఈ చిన్న చిన్న అప్పులే తీర్చలేనంత కూబిలో మునిగిపోయాడు. మరి అప్పు ఇచ్చినవారు ఊరకుండరు కదా. అప్పుడు అప్పులోళ్ళు రవి ఇంటికి రావడం మొదలుపెట్టారు. ఒకప్పుడు దర్జాగా బతికిన రవి ఇప్పుడు అప్పులవాళ్లు ఇంటికి రావడం మొదలుపెట్టేసరికి ఇంట్లో ఉన్నా సరే ఇంట్లో లేడు అని చెప్పమని ఇంట్లో వాళ్లకి చెప్పమని చెప్పాడు. అదేవిధంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండేవాడు. మరి బయటికి వెళ్లేటప్పుడు ఎప్పుడూ దారినే పోకుండా రూటు మార్చి పక్కదారిన వెళ్లేవాడు. గైస్, ఇలాంటి సమస్య మీకేమన్నా ఎదురైతే కామెంట్ చేయండి. అసలు ఈ విషయంలో రవికి ఎక్కువగా బాధపెట్టే విషయమేంటంటే ఇంట్లో వాళ్లు అలాగే రవి పిల్లలు ముఖం చూస్తుంటే రవికి ఎంతో బాధవేసేది. ఇంట్లో వాళ్లు ఏమీ అనకపోయినా రవికి మాత్రం వారిలో ఉండే కుమిలిపోయే బాధను చూసి రవి ఎంతగానో బాధపడేవాడు. రవి రాత్రివేళలా బయట వరండాలో కూర్చుని ఆకాశం వైపు చూస్తూ అదో దిగులుగా కూర్చునేవాడు. ఈ అప్పులు ఎలా తీర్చాలి, ఈ అప్పులకు సమస్య ఏంటని ఆలోచించేవాడు. అలాగే నా కుటుంబానికి కనీస భద్రత ఇవ్వలేనా అనే ప్రశ్నలు రవికి మనసులో కదిలింపచేస్తూ ఉండేవి. ఈ మానసిక ఒత్తిళ్ల వల్ల ఇంట్లో చిన్న చిన్న విషయాలకి కోపం పడుతూ ఉండేవాడు. అప్పుల బాధ ఉన్నప్పుడు మన మెదడు సరిగ్గా ఉండదు. దీనినే టన్నల్ విజన్ అంటారు. రవి కేవలం సమస్య కనిపిస్తుంది కాని దీనికి పరిష్కారం కనిపించట్లేదే అని దిగులుతూ ఉండేవాడు. ఏదో మ్యాజిక్ జరిగిపోవాలని రవి కోరుకునేవాడు. అప్పు ఉన్నప్పుడు ఎమోషనల్ నిర్ణయాలు తీసుకుంటాం. ఈ ఎమోషనల్ నిర్ణయాలు వల్ల మరిన్ని అప్పులకు దారితీస్తుంది. ఈ అవమానం భరించలేక మనసులో ఆత్మహత్య చేసుకునే ఆలోచన కూడా వస్తాయి. గైస్, ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఎవరూ ఆత్మహత్య ఇలాంటివి ఎవ్వరూ చేసుకోకూడదు. సమస్యను పరిష్కరించుకోవాలి. కానీ ఆత్మహత్య అనేది మహానేరం. అయితే ఒకరోజు రవికి ఒక చిన్ననాటి గురువుగారు ఎదురయ్యారు. ఆ గురువుగారు రవికి ఒక మాట చెప్పారు. రవి, నువ్వు పారిపోతున్నది అప్పుల గురించి కాదు, నీనుంచి నువ్వే పారిపోతున్నావు. చీకటిని చూసి భయపడితే ఆ చీకటి అనేది ఇంకా పెద్దగా ఉండి మనల్ని భయపెడుతూ ఉంటుంది. నీ సమస్యకి పరిష్కారం డబ్బులో లేదు, నీ ధైర్యంలో ఉంది అని ఆ గురువుగారు రవికి అలా చెప్పాడు. రవి ఒకరోజు సాయంత్రం వేళలో కూర్చుని ఆలోచింపచేశాడు. అప్పుడు రవి అప్పు ఎవరెవరికి ఎంత ఇవ్వాలో మొత్తం ఒక లిస్టు తయారు చేసుకున్నాడు. అసలు ఇన్నాళ్లు భయపడి అసలు ఎంత ఉంది అనే సంఖ్యను కూడా నేను రాసుకోలేదు అని తనలో తానే కుమిలిపోయాడు. కాని ఎప్పుడైతే తను లిస్టు చేసుకున్న పేపర్ మీద చూశాడో సగం భయం పోయింది. ఇప్పుడు రవికి అసలు శత్రువు ఎవరో ఎప్పుడు ఎవరికి ఎలా ఇవ్వాలో తెలిసింది. అజ్ఞాతం అనేది భయాన్ని పెంచుతుంది. రవి కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు. ముందుగా ఖర్చులన్నీ పూర్తిగా తగ్గించుకున్నాడు. తన కుటుంబంతో తాను నిజాయితీగా మాట్లాడడం మొదలుపెట్టాడు. మనం కష్టాలలో ఉన్నాం, మీ సహాయం నాకు కావాలి అని కుటుంబ సభ్యులను మొత్తం కలయేసుకొని రవి మాట్లాడాడు. అలా కుటుంబ సభ్యులకు చెప్పిన తర్వాత ఈ రహస్యం బయటపడిన తర్వాత రవికి మనసులో ఉన్న భారం మొత్తం పూర్తిగా తగ్గిపోయింది. రవి కుటుంబం తనకు అండగా నిలిచింది. తర్వాత అప్పు ఇచ్చినవారి దగ్గరికి నేరుగా వెళ్లాడు. అయ్యా, నేనిప్పుడు మీకు బాకీ ఉన్నాను,
ఇప్పుడు నేను మొత్తం ఇచ్చే స్తోమత నాకు లేదు, కాని మీ అప్పు నేను ఖచ్చితంగా తీరుస్తాను, నాకు మాత్రం సమయం ఇవ్వండి అని రవి అప్పు ఉన్నవారి మొత్తం దగ్గరికి వెళ్లి ఇలా చెప్పాడు. అప్పు ఇచ్చినవారికి డబ్బు మాత్రమే కాదు, నమ్మకం. ఇతను పారిపోడు అనే నమ్మకం ఉంటే ఎవరైనా సహాయం చేస్తారు అనే ఆలోచన అప్పు ఇచ్చినవారికి కలిగించేలా చేశాడు రవి. మనం కనిపించకుండా పోతేనే వారికి భయం, ఆలోచన వస్తుంది అని రవి ఆలోచించాడు. అప్పు ఉండడం తప్పు కాదు, కాని ఆ అప్పు తీర్చే ప్రయత్నం చేయకపోవడమే తప్పు అని రవి గ్రహించాడు. మరి రవి ప్రతినెల అప్పు ఉన్నవారికి కొంత మొత్తంలో కట్టడం మొదలుపెట్టాడు. చిన్న చిన్న అప్పులు తీరుతున్న కొద్దీ రవికి ఆత్మవిశ్వాసం పెరిగింది. బ్యాంక్ బ్యాలెన్స్ను బట్టి మన విలువ ఉండదు. డబ్బు లేకపోతూనే మనం సమాజంలో పనికిరాము అని, డబ్బు లేకపోతే మనం వేస్టు అని అనుకోకూడదు. రవి తన నైపుణ్యాలే తన విజయమని ఆలోచించాడు. అప్పు తీర్చడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. దానికి ఓపిక కావాలి. ఆఖరి అప్పు తీర్చిన తర్వాత రవి కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా నిద్రపోయాడు. ఆ నిద్ర వెలకట్టలేని నిద్ర. గైస్, ఈ రవి కథ నీలో ఎవరికైనా ఉంది అంటే ప్లీజ్ కామెంట్ చేయండి. లేదు నేను అప్పు ఇవ్వలేను, ఇస్తానా ఇయ్యలేనా అనే మీలో భావన కలిగించినట్లయితే ఇప్పుడే మీరు మొదలుపెట్టండి. నేను అప్పు ఎందుకివ్వలేను అని. అప్పు ఇస్తాను. నాకు అప్పు ఇచ్చిన వారికి ధైర్యం చెప్పి ముందడుగు వేయండి. గైస్, అప్పుల నుండి బయటపడాలంటే ముందు భయాన్ని విడండి. అప్పు అనేది ఒక దశ మాత్రమే. వాన వచ్చినప్పుడు తలదాచుకుంటాం, కాని జీవితాంతం అక్కడే ఉండం కదా. గైస్, మీరు బ్రతికి ఉంటే, ఆరోగ్యంగా ఉంటే ఎంతటి అప్పునైనా, ఎంతటి బాధనైనా జయించవచ్చు. అదే ఆత్మహత్య చేసుకుంటే పిల్ల తరాలు చెడ్డపేరు. మీ దగ్గర ఇప్పుడు డబ్బు లేకపోవచ్చు, కాని నిజాయితీ అనే కరెన్సీ ఉంటే ప్రపంచం మొత్తం నిన్ను నమ్ముతుంది. అప్పు ఉన్నంత మాత్రాన మీరు ఓడిపోయినట్లు కాదు. గైస్, ధైర్యంగా ఉండండి. మీ సమస్య కరిగిపోయే మంచుకొండలాంటిది. మీ ధైర్యం ఉదయించే సూర్యుడు లాంటిది. సూర్యుడు రాగానే మంచు కరిగిపోక తప్పదు. గైస్, ఈ వీడియో విన్నాక నీలో ఎంతో కొంత ధైర్యాన్నిచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.